వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కోర్టు సమీపంలో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ పాల్గొని రాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, శ్రీరాముని అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. నర్సంపేట పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు దుర్గామాత ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో మేము కూడా కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నర్సంపేట పట్టణం సుభిక్షంగా ఉండాలి. నర్సంపేట పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. పట్టణం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా నేను స్వామివారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ కనకదుర్గామాత దేవాలయం నర్సంపేట కోర్టుపక్క సందులో ఆలయ ప్రాంగణంలో ఈరోజు శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరిగింది. వేడుకలు చాలా ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహించాము. ఈ కళ్యాణము చిరంజీవి నిఖిల్ శర్మ దాసరపల్లె వాస్తవులు అయ్యగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించాము. ఈ సందర్భంగా సీతారాములను శ్రీ కనకదుర్గామాతను మేము కోరుకునేది ఒకటే, అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇక్కడ కనకదుర్గామాత దేవాలయంలో అమ్మవారు చాలా పురాతనంగా ఉన్నటువంటి అమ్మవారు. కొన్ని సంవత్సరాలు మేము పుట్టకముందు నుంచే ఉన్న అమ్మవారు ఇక్కడ క్షేత్ర మహిమ కలిగిన అమ్మవారు. కొంగు బంగారం, కోరుకున్న వారికి కోరుకున్నంత వరాలు ఇస్తుంది. అమ్మవారు అందరినీ చల్లగా ఆశీర్వదిస్తుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది మీ బాధలను నివృత్తి చేసుకొని అమ్మవారి కటాక్షాలు పొందవలసిందిగా దీవెనలు